పీఓకేలో తిరుగుబాటు, పాకిస్తాన్ కు షాక్, భారత్ వైపు ఆశగా చూస్తున్న ప్రజలు. నమస్తే, జనం పల్స్ కు స్వాగతం. నేను మీ ప్రవల్లిక. ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకేలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, విద్యుత్ ఛార్జీలు, నిత్యావసరాల ధరలు, ప్రాథమిక హక్కులు వంటి అంశాలపై నిరసనలు కొనసాగుతున్నాయని సమాచారం. ఇదే సమయంలో ఉద్యమ నాయకుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు భారత్ తో పాటు అంతర్జాతీయంగా కూడా చర్చనాంశంగా మారాయి. అసలు పీఓకేలో ఏం జరుగుతుంది? ప్రజలు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? ఉద్యమ నాయకుడు భారత్ గురించి ఏమన్నారు? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. పీఓకే అంటే ఏమిటి? ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. భారత్ మొత్తం జమ్మూ కాశ్మీర్ ను తన భూభాగంగా భావిస్తుంది. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతంలోని ఒక భాగం పాకిస్తాన్ పరిపాలనలో ఉంది. దాన్నే సాధారణంగా పీఓకే అని పిలుస్తారు. అక్కడి ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి, ఉపాధి, విద్య, వైద్య, మౌలిక సదుపాయాల అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎందుకు నిరసనలు? ఇటీవల కాలంలో విద్యుత్ ఛార్జీలు పెరగడం, గోధుమ పిండి ధరలు అధికమవ్వడం, నిత్యావసరాల సరుకులు ధరలు పెరగడం, ఉద్యోగ అవకాశాల కొరత, ప్రాథమిక హక్కుల అంశాలు వంటి సమస్యలపై ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రజలు శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. బలప్రయోగ ఆరోపణలు అయితే ఈ నిరసనలను అణిచివేసేందుకు పాకిస్తాన్ భద్రతా బలగాలు బలప్రయోగం చేస్తున్నాయంటూ కొన్ని మీడియా నివేదికలు, ఉద్యమ నాయకులు ఆరోపిస్తున్నారు. నిరసనకారులపై కాల్పులు జరిగాయని, చాలా మంది అరెస్టు చేశారని, ప్రజలపై ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి వేర్వేరు స్పందనలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆహారం, మందుల కొరతపై వాదనలు. కొన్ని నివేదికల ప్రకారం పీఓకేలోని కొన్ని ప్రాంతాల్లో ఆహార సరఫరాలు, మందుల లభ్యతపై సమస్యలు ఉన్నాయని ఉద్యమకారులు చెబుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు. ఈ అంశాలపై స్వతంత్రంగా అన్ని వివరాలను ధృవీకరించడం కష్టమైనప్పటికీ అక్కడి పరిస్థితులపై వివిధ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సర్దార్ అమీన్ ఖాన్ వ్యాఖ్యలు. ఈ పరిస్థితిలో పీఓకే ఉద్యమ నాయకుడిగా చెప్పబడుతున్న సర్దార్ అమన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. రావల్కోట్ లో జరిగిన సభలో మాట్లాడుతూ తమ ప్రజలు కష్టాల్లో ఉన్నారని, భారత్ వైపు ఉన్న ప్రజలు తమకు మద్దతుగా నిలవాలని కోరినట్లు వీడియోలు, వార్తలు వైరల్ అవుతున్నాయి. మాకు ఆహారం, మందులు అవసరమైతే నియంత్రణ రేఖ వరకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అనే భావనతో ఆయన మాట్లాడినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. జేఏసీ హెచ్చరిక. మరోవైపు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ సంక్షిప్తంగా జేఏసీ ప్రభుత్వానికి కీలక హెచ్చరిక జారీ చేసింది. తమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని, లేకపోతే జూలై 8 నుంచి మరింత పెద్ద ఉద్యమం చేపడతామని ప్రకటించింది. ప్రజల ప్రధాన డిమాండ్లు. ప్రజలు కోరుతున్న అంశాల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు, గోధుమ పిండి ధరల నియంత్రణ, ప్రాథమిక హక్కులు, ఉపాధి అవకాశాలు, కాశ్మీరీ శరణార్థులకు రిజర్వేషన్లు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వంటి అంశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. లండన్ లో ర్యాలీ. ఈ అంశం పీఓకేకే పరిమితం కాలేదు. లండన్ లో నివసిస్తున్న వేలాది మంది కాశ్మీర్లు కూడా భారీ ర్యాలీ నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ అంశం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. భారత్ స్పందిస్తుందా? ఇప్పుడు అందరి దృష్టి ఒక్క ప్రశ్న వైపే ఉంది. భారత్ అధికారికంగా ఎలా స్పందిస్తుంది? ప్రస్తుతం భారత్ ఈ ప్రపంచాన్ని తన అంతర్భాగంగా పేర్కొంటూ వస్తుంది. అయితే అక్కడ జరుగుతున్న తాజా పరిణామాలపై అధికారికంగా ప్రకటనలు వస్తేనే తదుపరి పరిస్థితి స్పష్టమవుతుంది. భవిష్యత్తులో ఏమవుతుంది? పీఓకేలో పరిస్థితులు మరింత ఉద్రిక్తమవుతాయా? ప్రజల డిమాండ్లు నెరవేరుతాయా? పాకిస్తాన్ ప్రభుత్వం చర్చలకు ముందుకొస్తుందా, లేదా ఉద్యమం మరింత ఉధృతమవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. ప్రస్తుతం పీఓకేలో పరిస్థితులు రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశంగా మారాయి. అక్కడి ప్రజలు లేవనెత్తుతున్న సమస్యలు, ప్రభుత్వ స్పందన, ఉద్యమ నాయకుల వ్యాఖ్యలు, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నట్లు పరిణామాలు ఉన్నాయి. ఇవన్నీ రాబోయే రోజుల్లో మరింత కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? పీఓకేలో పరిస్థితులు ఎలా మారుతున్నాయని మీరు భావిస్తున్నారు?
మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియజేయండి. ఇలాంటి విశ్లేషణాత్మక వీడియోల కోసం జనం పల్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.